కుటుంబం కలిసి కుటుంబంలో జరిగే సంగతులు కుటుంబంలో నలుగురికి చెప్పటం కాదు, మొత్తం ఏకమై కన్నీరు గార్చి నువ్వు జోక్యం చేసుకోకపోతే మా కుటుంబానికి ఇంకా వేరే దిక్కు లేదేసయ్యా, మమ్మల్ని ఒడ్డెక్కించు, మమ్మల్ని కాపాడని కుటుంబంలో ఉన్న వాళ్ళు మోకాళ్ళుని కన్నీరు విడిచి అడిగితే ఒక ఈల కొడతాడు, అయ్యా వస్తే పరిగెత్తుకుంటా. ఎంతమందికి నమ్మకం ఉంది? కానీ ఎంతమంది చేస్తారు ఈ పని? తెలుసుకొని మారండి, మార్చుకోండి. చేసే పనులు అన్యుడు చేసేది వాడికి స్పష్టత లేదు. నువ్వు స్పష్టంగా దేవుణ్ణి తెలుసుకున్నావు, ఇక నీ ప్రతి చర్య కూడా క్లారిటీ ఉండాలి. నువ్వు చేస్తే పొద్దున్న లెగుతారు, ఎవరి దారిని వాళ్ళే కలిసి ప్రార్థన చేయరు. సాయంత్రం వస్తారు, ఎవరి దారి వాళ్ళు ప్రార్థన చేయరు. కనీసం ఇంట్లో పురుషుడో స్త్రీయో పిల్లల్లో ఒకళ్ళో ఎవరో ఒకళ్ళు కుటుంబం మొత్తాన్ని కొంచెం రండి, గంటలొద్దు, కనీసం ఒక 10 నిమిషాలు ప్రార్థన చేద్దాం రండి అని పిలు. ఎంతమంది ఉన్నారు పిలిచేవాళ్ళు? అందరే. తప్పు. రాబోతున్న దినాలు భయంకర దినాలు కనుక కలిసి ప్రార్థన చేసుకునే కుటుంబాలే కాపాడబడతాయి. ఒకడికొకడికి సంబంధం లేని కుటుంబాలు ఉన్నాయే, ఇవన్నీ ముద్రయించుకుంటాయి. శ్రమలో ఉండలేవు. కలిసి ప్రార్థన చేసి లోకులకి చెప్పకుండా సమస్యలు దేవునికి చెప్పుకొని దేవునికి మొర్రబెట్టే కుటుంబాలు ఉన్నాయే, అవి నిలబడతాయి. రేపు ముద్ర వేయించుకోకపోయినా, సైతాను ముద్ర వేయించుకోకపోయినా ఈ కుటుంబాలకి కాకుల ద్వారా ఆహారం పంపుతాడు దేవుడు. మీకు 2 చేతులు ఎత్తి నమస్కరించి చెబుతున్నాను, దండం పెట్టి చెబుతున్నాను, కనీసం కుటుంబంలో ఒకరైనా నలుగురిని కోడేసేవాళ్ళు కండి, నలుగురిని కలిపి ప్రార్థనకు పిలిచేవాళ్ళు కనీసం ఇంటికి ఒకళ్ళు ఉండండి. ఆ ఇల్లు బాగుపడిద్ది. మీకు దండం పెట్టి చెబుతున్నా. రోగాలు కావచ్చు, అప్పులు కావచ్చు, నానా రకాల సమస్యలు కావచ్చు. మా నాన్నకి పక్షవాతం వస్తే డాక్టర్లు 3 లక్షలు ఖర్చు చెప్పారు. నాకు ఇష్టం లేదు, ఇంటికి తెప్పించా. ఏదో ఆయుర్వేద మెడిసిన్ అంటే 200-300 రూపాయల మెడిసిన్ అది తీసుకొని ఇంటికి వచ్చారు. మా నాన్నని ఇంట్లో పెట్టుకొని మొత్తం కలిసి ప్రార్థన చేయటం మొదలుపెట్టాం. నీ దాసుని లేవనెత్తయ్యా అని. అద్భుతంగా మా నాన్న స్వస్థత పొంది 8 సంవత్సరాలు తిరుగు లేకుండా బతికాడు. 8 ఏళ్ల క్రితమే చచ్చిపోయేవాడు 8 ఏళ్ళు మేము ప్రార్థించిన ప్రార్థన ఆలకించి పొడిగించాడు. అప్పటికే 80 దాటినాయి. దేవునికి స్తోత్రం. తీసుకోవటం కూడా ఇంకా నాన్న ఇబ్బంది పడతాడని అనుకున్న ఆలోచన వచ్చిన తర్వాత తీసుకున్నాడు. ఎంత నమ్మదగిన దేవుడో చూడు. తెలుసుకుని మార్పు చెందండి. 2